నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం ఎప్పటికప్పుడు మారుతుంది. ఉదయం పూట వేసవిని తలపించేలా ఉంటుంది, సాయంత్రంగానే ఒక్కసారిగా కూడా వర్షం పడుతుంది. మరి గత 2 రోజులు కూడా ఇదే జరుగుతుంది. మరి తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల వ్యాప్తంగా అలాగే హైదరాబాద్లో ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి, ఎక్కడ కూడా వర్ష సూచన కూడా ఉంది. ఉష్ణోగ్రతల గురించి కూడా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ సార్ గారు ఉన్నారు మనతో. సార్ నమస్కారం సార్. సార్ ఎలాంటి వాతావరణ అప్డేట్ ఉంది? ఎందుకంటే మొత్తం మిక్స్డ్గా వెదర్ రిపోర్ట్ అయితే కనిపిస్తుంది, ఏం చెప్తారు సార్? మనకి ఈ వేసవకాలంలో టెంపరేచర్లు ఎక్కువ ఉన్న సమయంలో మనకి ఈ ద్రోణి కానీ ఉపరితల ఆవర్తనం కానీ ఇటువంటివి ఏర్పడుతుంటాయి. ఇవి తెలంగాణకు దగ్గరగా ఇటువంటి పరిణామాలు వచ్చినప్పుడు మనకి తేమగాలులు ప్రవేశించడము, వేడిగా ఉన్న భూభాగం మీదకి తేమగాలులు ప్రవేశిస్తే మధ్యాహ్నం సాయంత్రం సమయంలో ఇట్లా క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు, కొన్ని చోట్ల వడగళ్ళు కూడా పడే అవకాశం ఉంటుంది. ఇవి వేసవకాలంలో మనకి రెగ్యులర్గా అడపదడప వస్తూనే ఉంటాయి ఈ 3 నెలల్లో. అటువంటి పరిణామం మనకి గత వారం రోజులు బట్టి కూడా మనకి తెలంగాణలో కంటిన్యూ అవుతూ ఉంది. మరొక 4 రోజుల వరకు కూడా ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. సో మనం పలు జిల్లాలకి ఈ రకంగా వార్నింగ్లు పెట్టడం కూడా జరిగింది. ఎక్కడెక్కడ ఉన్నాయి సార్? ఏ జిల్లాలో కూడా వార్నింగ్లు ఉన్నాయి? ఏ జిల్లాలో కూడా వర్షపాత సూచనలు ఉన్నాయి సార్? ఈ రోజు చూసుకున్నట్టయితే ముఖ్యంగా మన నార్త్ తెలంగాణలోని చాలా జిల్లాలు, అలాగే ఈ పశ్చిమ తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలు, మన సిటీలోని 3 జిల్లాలకి కూడా వార్నింగ్ పెట్టడం జరిగింది. ఓన్లీ ఇటు తూర్పు జిల్లాలు మినహాయించి మిగిలిన రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఈరోజు అవకాశం ఉంది. అలాగే రేపు కూడా మనకి రాష్ట్రంలో ముఖ్యంగా ఈ పశ్చిమ జిల్లాలు, మన సిటీలోని జిల్లాలు, వీటన్నిటిలో కూడా రేపు కూడా అవకాశం ఉంది. ఇలా రాగల 2-3 రోజుల వరకు కూడా మెయిన్గా, ఎందుకంటే మనకి పశ్చిమాన తెలంగాణకు ఆనుకుని ఒక ద్రోణి ఒకటి ఉంది. దీనివల్ల మనకి తేమగాలు ఇటు పశ్చిమ దిక్కు నుంచి ప్రవేశించే అవకాశం ఉంది. దీనివల్ల మనకి ఈ రకంగా వర్షాలు పడటం జరుగుతుంది. ఇది ఇంకొక 2-3 రోజులు కంటిన్యూ అవుతుంది. అయితే దీనివల్ల భారీ వర్షం ఉండదు, కానీ ఈ ఉరుములు మెరుపులు ఈదురుగాళ్ళు వడగళ్ళు వల్ల ఒక అరగంట గంట సేపు వర్షం పడినా కూడా కొంచెం డ్యామేజ్ అనేది ఉంది. సార్ మీతో మాట్లాడుతున్న ఈ నిమిషానికి ఇప్పుడే ఒక అప్డేట్ వచ్చింది. ఇక్కడ హయత్ నగర్ ఏరియాలో, ఎల్బీ నగర్ ఏరియాలో కూడా భారీ వర్షం వడగండ్ల వాన సంబంధించిన విజువల్స్ కూడా ఇప్పుడే వచ్చాయి. దానికి సంబంధించిన అప్డేట్ ఏమైనా ఉంది? మనం ప్రస్తుతం ఇది కరెంట్ రాడార్ పిక్చర్లో చూస్తున్నాము క్లియర్గా. ఇక్కడ మనకి హైదరాబాదు శివార్లలో ఎల్బీ నగర్ ప్రాంతంలో మనకి బాగా సివియర్ క్లౌడ్ అనేది ఉంది. ఈ క్లౌడ్ హైట్ కూడా మనకి సుమారు 10 కిలోమీటర్ల దాటి హైట్ ఉంది. ఈ రెడ్గా వచ్చిన ప్రాంతంలో ఏంటంటే వడగళ్ళు పడే అవకాశం కూడా ఉంటుంది. సో శివార్లో ఈ ఎల్బీ నగరు ఆ ప్రాంతంలో కొన్ని చోట్ల వడగళ్ళు కూడా ప్రస్తుతం పడుతున్నాయి. ఈ మూమెంట్ అనేది మరొక అరగంట గంట తర్వాత ఇది గ్రాడ్యువల్గా డెసిపేట్ అయిపోతుంది. సార్ అది అక్కడ శివారు వరకు ఆగిపోయి ఉంటుందా, లేకపోతే నగర మధ్యలో కూడా దాని యొక్క ఇంపాక్ట్ ఉంటుందా? ఇది ప్రస్తుతం మూమెంట్ ఇట్లా సౌత్ ఈస్ట్గా ఉంది కాబట్టి కొద్దిగా మనకి నగరంలోని ఈ దక్షిణ ప్రాంతాల్లోకి రంగారెడ్డి జిల్లాలోనే ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత ఇది గ్రాడ్యువల్గా ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ డెసిపేట్ అయిపోతే గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది. సార్ ఆరెంజ్ లాంటి అలర్ట్స్ ఏమన్నా మీ ఆరెంజ్ అలర్ట్లు ఏం పెట్టలేదండి, మనం ఎల్లో అలర్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడు వీటి వల్ల నిన్న కూడా మనకి పలు ప్రాంతాల్లో వడగళ్ళు పడినాయి. శివారు ప్రాంతాల్లో ఇటు గచ్చిబౌలి, ఇక కొండాపూరు ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల వడగళ్ళు అవి పడినప్పటికీ వర్షపాతం చూసుకుంటే మనకి 4 సెంటీమీటర్లే. కానీ మెయిన్ డ్యామేజ్ దీనివల్ల ఈ వడగళ్ళు ఈదురుగాళ్ళ వల్ల ఉంటుంది కాబట్టి ఈ వర్షపాతం అయితే ఎక్కువ ఉండదు. అందుకని ప్రస్తుతం మనం ఎల్లో అలర్ట్తోనే పెడుతున్నాము. ఈ వర్షం పడిన చోట్ల ఈదురుగాళ్ళు కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈదురుగాళ్ళు కూడా 30 నుంచి 40 కిలోమీటర్ల గంటకి వేగంతో ఈదురుగాళ్ళు కూడా పడే అవకాశం ఉంటుంది. సార్ టెంపరేచర్ ఏ రకంగా ఉంది సార్? టెంపరేచర్లు మనకి ప్రస్తుతం 34 నుంచి 37 డిగ్రీల వరకు ఉన్నాయి. అయితే ఇవి సాధారణ మార్చి టెంపరేచర్ల కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువలోనే ఉన్నాం. గత వారం రోజులు బట్టి మనకి ఇలా అడపదడప వర్షాలు పడుతున్నందువల్ల మనకి ఈ టెంపరేచర్లు అనేవి ఇంకా సాధారణ స్థాయి కంటే తక్కువ ఉన్నాయి. ఈరోజు రేపు కూడా టెంపరేచర్లు ఇంచుమించుగా సాధారణ స్థాయి కంటే 1-2 డిగ్రీలు తక్కువ, అంటే ఇలా 36 నుంచి 38 డిగ్రీల మధ్యన ఉండే అవకాశం ఉంది. తర్వాత 3వ రోజు 4వ రోజు తర్వాత ఈ టెంపరేచర్లు మళ్ళీ గ్రాడ్యువల్గా పెరుగుతూ ఈ రోజు నుంచి 5వ రోజు 6వ రోజుకి వెళ్ళేటప్పటికి మనకి ఉత్తర తెలంగాణ అలాగే తూర్పు తెలంగాణ దక్షిణ తెలంగాణ ప్రాంతంలో 40 డిగ్రీలకి చేరుకునే అవకాశం ఉంది. సార్ రైతులకు వివిధ రకాల పంటలు చేతికొచ్చే సమయం, వరితో పాటు మక్కలు వివిధ రకాల కూడా పంటలు అమ్ముకునే సమయం. దాంతోపాటు చాలామంది కూడా ఈ తోటలు వేసుకున్నారు, మామిడి తోటలు లాంటి తోటలు వేసుకున్నారు. ఇప్పుడు వడగండ్ల వాన కూడా పడడం వల్ల భారీగా నష్టం వచ్చే అవకాశం ఉంది. రైతులకు ఎలాంటి అలర్ట్స్ కూడా చెప్పబోతున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది సార్?
ఇవి ఏంటంటే అంత విస్తృతంగా పడే భారీ వర్షాలు కాకపోయినప్పటికీ ఎక్కడైతే పడతాయో అక్కడ మటుకు ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. సో ఇవి మనం కరెక్ట్గా ఇక్కడే పడుతుందని ప్రిడిక్ట్ చేయడం కూడా కష్టము. ఇవి 2-3 గంటల్లో ఫామ్ అయిపోతాయి ఈ మేఘాలు. మధ్యాహ్నం పూట ఎండ బాగా ముదిరిన తర్వాత ఎక్కడైతే టెంపరేచర్ ఎక్కువ ఉంటుందో, తేమ లభ్యత ఎక్కడ ఉంటుందో అక్కడ ఒక 2-3 గంటల్లో ఇదవుతాయి. కాబట్టి రైతులకి మనం ఒక వారం 10 రోజుల నుంచి కూడా రెగ్యులర్గా ఈ జిల్లాలన్నింటిలో ఇటువంటి అవకాశం ఉందన్నది హెచ్చరిక రెగ్యులర్గా పంపించడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఇప్పుడు పగటిపూట పొద్దున్న నుంచి మనకు కూడా ఎండగా ఉంది, సడన్గా మళ్ళీ క్లౌడింగ్ వచ్చేసింది. సో మెయిన్గా ఈ ధాన్యం ఆరబోసుకునేవారు ఇటువంటి వారు బాగా క్లియర్గా ఉందని అట్లా వదిలేయకుండా మధ్యాహ్నం పూట చాలా అలర్ట్గా ఉండవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా 1:30-2 గంటలు దాటిన తర్వాత వీటి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో అప్రమత్తంగా ఉంది. ముందు మనకు తెలుస్తుంది కొంచెం ఈదురుగాలు రావడము, సడన్గా వాతావరణం చల్లబడిపోవటము, ఇటువంటి ఇవి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే రైతులు పొలాల్లో ఒంటరిగా ఉన్నవారు ఈ పిడుగుపాటు గురయ్యే అవకాశం ఉంటుంది. ఓపెన్ ల్యాండ్లో ఒంటరిగా ఉండకూడదు. ఈ పశువులు అలాగే జీవాలని మేతకు తీసుకెళ్లిన వారు కూడా ఇటువంటి సంకేతాలు లభించిన వెంటనే ఈ జీవాలని వాటిని కూడా జాగ్రత్త పరచుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే పిడుగుపాటుకి మనం వందలాది గొర్రెలు ఇవి చనిపోవడం కూడా చూస్తుంటాము. సో ఈ పిడుగుపాటు అనేది ఓపెన్గా ఉన్న ఎత్తైన వస్తువును తాకుతుంది. కాబట్టి చెట్ల కింద కూడా ఉండకూడదు. ఏదైనా గట్టి నిర్మాణంలోకి వెంటనే వెళ్ళి ఉండవలసిందిగా. సార్ నిన్న ఒక్కసారిగా కురిసిన వర్షంతో హైదరాబాద్ ఒక్కసారిగా ఒక గంట సేపు కురిసిన వర్షంతో మొత్తం అతలాకుతలమైంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ చాలా కీలక పాత్ర ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వానికి అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే పలు ప్రమాదాల నుండి తప్పించుకునే అవకాశం ఉంటుంది? దీనికి ఈ క్యుములోనింబస్ మేఘాలు ఏంటంటే ఒక 2-3 గంటల్లో ఫామ్ అవుతాయి. కాబట్టి దీనికి అప్పటికప్పుడు చేయగలిగింది ఏమీ ఉండదు. అయితే 2-3 గంటల ముందు మన అలర్ట్ వస్తుంది. కాబట్టి ఆ గంట ఇవి కూడా షార్ట్ టర్మ్, ఎక్కువ గంటల తరబడి ఈ వర్షం ఉండదు. మళ్ళీ ఒక అరగంట నుంచి గంట పావులోగా అది ముగిసిపోతుంది. కానీ ఆ లోపల కొంచెం మరి ఈ వడగళ్ళ వాన ఇటువంటి వాటి వల్ల డ్యామేజ్ ఉంటుంది. కాబట్టి రెగ్యులర్గా వెదర్ అలర్ట్ని ఫాలో అవుతూ దాని ప్రకారం ప్రయాణాలు చేసేవారు కూడా అలర్ట్గా ఉంటే మంచిది. సార్ చివరిగా రాగల 3 రోజుల్లో ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉంది? రాగల 3-4 రోజుల్లో కూడా మనకి ఇటువంటి పరిస్థితి ఉంది. మనకి టెంపరేచర్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి, అలాగే ద్రోణి ఉంది కాబట్టి ఈ మాయిశ్చర్ ఎక్రేషన్ వల్ల రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో మనకి రెయిన్స్ పడే అవకాశం ఉంది. ముఖ్యంగా మనకి ఈ 27వ తారీఖున చాలా జిల్లాల్లో ఇటువంటి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తంగా ద్రోణి కారణంగా అలాగే సాధారణంగా వేసవి కారణంగా కూడా ఎప్పుడులాగే కూడా వాతావరణంలో మార్పు జరుగుతుంది. ఆ మార్పు కారణంగా కూడా ఎక్కువ ఈవినింగ్ సమయంలో కూడా ఎక్కువ కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. ఇది రానున్న 3 రోజుల్లో కూడా కొనసాగే అవకాశం ఉంది. అయితే భారీ ఎత్తున వర్షం కాకున్నప్పుడు కూడా అడపాదడపా ఎదురుగాలితో కూడిన వర్షాలు, కొద్దిపాటి వర్షాలు అయితే కురుస్తాయి. రైతులు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రభుత్వాన్ని కూడా మేము ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఇదే సందర్భంలో ఆ యొక్క అలర్ట్స్ వచ్చినప్పుడు జాగ్రత్త పడితే ఇక్కడ హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా కొన్ని సమస్యల నుండి కూడా బయటపడే అవకాశం ఉంటుందని కూడా వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు చెప్తున్న సందర్భం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మసూన్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.